మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఆదివాసీల హక్కులను కాపాడాలి. ఏఐకేఎంఎస్ డిమాండ్. అంతర్గాం మండలం పెద్దంపేట్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏఐకేఎంఎస్ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఆదివాసీ ప్రజలతో సదస్సు నిర్వహించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య అధ్యక్షత వహించారు. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ. కృష్ణ మాట్లాడుతూ భూమి, అడవి, నీటిపై ఆదివాసీల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలు, సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు అడవి, ఖనిజ సంపదను అప్పగించే విధానాలను వ్యతిరేకించాలని, ఆదివాసీలు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్, ఐఎఫ్టియు, తుడుం దెబ్బ, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గొప్పదప్ప మన పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇవాళ మీరందరూ కూడా అక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ అనేక గ్రామాలకు ఆదివాసీలు గుట్టలపై అడవులపై నివసిస్తున్నటువంటి వాళ్లకు రోడ్డు సౌకర్యాలు లేవు, కరెంటు సౌకర్యం లేదు, రోగం వచ్చినా నొప్పొచ్చినా ప్రభుత్వ హాస్పిటల్ లేవు, వాళ్ళు పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ లేవు. మరి అభివృద్ధి అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? వాళ్ళు ఇవాళ అడవులు మొత్తానికి అడవుల కింద ఉన్నటువంటి మన భూమిపైన కూడా పూర్తి హక్కును ఇవాళ బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఇవాళ ప్రభుత్వాలు అప్పచెప్పింది. ఆదివాసులు ఏ అడవినైతే నమ్ముకొని ఏ కాయకష్టం చేస్తూ బతికినరో అక్కడి ఆచారాలు, సాంప్రదాయాలు అన్నిటినీ కూడా ఇవాళ బొందబెట్టి అడవులన్నిటినీ ఖాళీ చేయించి అక్కడి భూముల్ని, అక్కడి ఖనిజ సంపదను, అక్కడ ఉన్నటువంటి దేశ వనరులన్నింటినీ కూడా ఇవాళ ప్రభుత్వాలు కొంతమంది వ్యక్తులకు, కొంతమంది గుత్తా పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టారు. దాని ఫలితంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అడవులలో నివసిస్తున్న ఆదివాసీలందరూ కూడా ఇవాళ ఆందోళన చేస్తున్నారు, పోరాడుతున్నారు. ఆ పోరాటాలను తీవ్రంగా ఇవాళ ప్రభుత్వాలు అణచివేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఇవాళ దేశంలో మనం చూస్తున్నాం. ఇవాళ గర్భిణీ స్త్రీలు ఆ గుట్టల పైనుండి కిందికి ఒక హాస్పిటల్కి తీసుకురావాలంటే ఒక డోరె కట్టుకొని ఇద్దరు మోసుకుంటూ వాగులు దాటుకుంటూ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా రోగం నొప్పొచ్చి చనిపోతే ఆ శవాన్ని తీసుకుపోవడానికి అంబులెన్స్ లేకపోతే సైకిళ్లకు, కర్రలకు కట్టి స్వస్థాలకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. పిల్లలందరూ మనకు ఉచిత ప్రాథమిక విద్య అంటే 5-6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా చెప్పాలి విద్య. కానీ మన పిల్లలందరూ చెట్ల కింద, రోడ్ల పొంటి తిరుగుతున్నారు. తల్లిదండ్రులు కూలి పనికి పోతే వాళ్ళు అనాథాలుగా ఉండి మళ్ళీ తల్లిదండ్రులు వచ్చేంత వరకు కూడా వాళ్ళ ఆలన పాలన చూసేటువంటి వారు లేరు. ఇట్లా దేశంలో అన్ని రకాలుగా అసమానతల్ని, వివక్షతని ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా ఎదుర్కొంటున్నారు. ఈ విధానాలు పోవాలని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా పోరాడుతున్నారు ఆ ప్రభుత్వాలతో. మన దేశంలో కూడా మన్యం కొండలలో ఇవాళ విశాఖపట్నం జిల్లాలో కూడా 1919-20 మధ్య కాలంలోనే బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని, సాయుధ పోరాటాన్ని జరిపారు. అనేక గ్రామాలందరినీ కూడా ఐక్యత చేసిండ్రు. అనేక మంది కూడా ఆ రోజు అనేక మందిని కూడా చంపేసిన ప్రభుత్వాలు. ఇందులో ఉన్నటువంటి సంపద మాది, సర్వ హక్కులు మావి, మీకేముంది అనే నినాదంతో ఆనాడు పోరాటం చేసినటువంటి అమరులైనటువంటి కాంగ్రెస్ కూడా కొంతమంది ఉన్నారు. ఆ చైతన్యంతో ఈ స్థితికి వచ్చినాం మనం. లేకపోతే ఈ స్థితికి వచ్చేటోళ్ళం కాదు. మన హక్కుల కోసం పోరాడి అమరులైనటువంటి కొమరం భీం కూడా మన జమీన్ అమారా అనే నినాదంతో ముందుకొచ్చి మళ్ళీ ఈ స్థాయికి తీసుకునేటువంటి నాయకులు ముందు జవహర్లు అర్పిస్తూ నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇంతకుముందు ప్రపంచవ్యాప్తమైనటువంటి ఈ ఆదివాసీ దినోత్సవం ఏదైతుందో ప్రపంచ దినోత్సవ పండుగ, ప్రపంచంలో జరిగినటువంటి ఆదివాసుల హక్కులకై పోరాడినటువంటి దినం ఈ రోజు. అయితే
ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ పెద్దంపేటలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈనాడు ఉన్నటువంటి వాళ్లకు ఈ ఆదివాసీలకు గుంట సెంటు భూమి లేదు. ఇది వాస్తవం. ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ కావాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని మీద మనం ఆలోచిస్తే బాగుంటుంది. మీ దాంట్లో చదువుకున్న వ్యక్తులు బాగున్నారు, అయినా వాళ్ళు స్పందించడం లేదు. ఎందుకు? ఈనాడున్నటువంటి ఈ అలవాటు పడా, లేకపోతే మాకెందుకు వీళ్ళ సమస్యలన్నా ఇట్లా వాళ్ళు వివరిస్తే తీరు కనబడుతుంది. అట్లా ఉండద్దు. చదువుకున్న వ్యక్తులు సరైన మార్గంలో చదువు బతకడం కోసం కాదు, చదువు జనాన్ని ఐక్యం చేయడం కోసం కూడా పనిచేస్తుందని మీరు గమనంలో పెట్టుకోవాలి. ఇది నిజం. అంటే చదివినంత మాత్రం ఆయనకే ఉపయోగం, నా ఉద్యోగం, నా కథా కార్ఖానా, నేనే బతకడం కోసం అనేది కాదు. ఇది జనం కోసం ఉపయోగపడాలి కూడా చదువు. ఆ ఉపయోగపడడం కోసం మీరు ఈనాడు ఏం చేస్తారనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఈ చదువుకున్న యువకుల మీద ఉంది అని నేను కోరుతున్నాను. అట్నే నేను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, నాకున్నటువంటి అనుభవాన్ని మీకు చెప్తాను. నేను 20 రోజులు ఛత్తీస్గఢ్ పోయినా. ఎందుకోసం పోయినా అంటే అక్కడ ఆదివాసీల జీవన విధానం ఏంటి, ఆదివాసీలకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కల్పిస్తున్నట్టు పరిధి అనేది చూపించడం కోసం ఈ అటవీ శాఖ దారినే పోయినా. అంటే పార్టీ దార కాదు, అటవీ శాఖ దారినే పోయినా. అక్కడ ప్రతి అడవి 70% ఉంటుంది, ఒక 30% మాత్రం మైదాన ప్రాంతం ఉంటుంది. అటువంటి ఏరియా అది. ఆ ఏరియాలో అక్కడి ప్రభుత్వాలు ఏం చేస్తానే అంటే మెడిసిన్ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తాను. మెడిసిన్ ప్లాంటేషన్ ఏర్పాటు చేసి గవర్నమెంటే దాన్ని ఉచితంగా, ఇప్పుడు మీకే హక్కు ఉంది, అది ఈ ఆదివాసులకే అడవులలో పెంపకం